వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిందని, ఇది మంచి ప్రభుత్వం అని, ఈ 100 రోజుల్లోనే బహుత్తరమైన కార్యక్రమాలు నిర్వహించినట్లు ద్వారకా తిరుమల మండలం టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జి జి. కొత్తపల్లి గ్రామ కమిటీ టీడీపీ అధ్యక్షులు రేగంటి రాంబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నమస్కారం, నా పేరు రేగంటి రాంబాబు, ద్వారకా తిరుమల మండలం తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జిని, జి. కొత్తపల్లి తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ని. ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయింది. ఈ 100 రోజుల్లోనే అనేక బృహత్తర కార్యక్రమాలని కార్యరూపంలో తీసుకురావటం జరిగింది. దీని ద్వారా ఇది మంచి ప్రభుత్వంగా ప్రజల్లో ఒక బలమైన సంకేతాన్ని తీసుకెళ్ళగలిగింది. ఆ సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేపట్టి ఇంటింటికి ఆ ప్రచార కార్యక్రమం ఈ వారం రోజుల పాటు కొనసాగిస్తున్నాం. ఇది చెప్పుకోవడం కాదు, నిజంగానే మంచి ప్రభుత్వంగా ప్రజలందరి చేత కూడా అనిపించుకుంటుంది. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పి హామీ ఇచ్చి 5 సంవత్సరాలు పూర్తిగా గడిచిన తర్వాత ఆ 3,000 రూపాయలు అందించడం జరిగింది. ఇదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేస్తామన్న మాట ఇచ్చాము. ఆ మాటకు కట్టుబడి అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే 4,000 రూపాయలు అందించడం, అలాగే పెన్షన్ 1వ తారీఖు కనుక ఆదివారం వస్తే ఒకరోజు ముందుగానే 30వ తారీఖునే పెన్షన్దారులకి అందించడం, అలా 100 రోజుల్లోనే అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ని తిరిగి పునరుద్ధరించి వాటిని ప్రారంభించడం జరిగింది. అలాగే రేపు త్వరలో ప్రతి మహిళా ఖాతాకి కూడా 18 నుంచి 59 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ ఖాతాకి నెలకు 1,500 రూపాయల చొప్పున అందించే కార్యక్రమం వాస్తవ రూపంలోకి రాబోతుంది. దీపావళి నుంచి ఆర్టీసీ ఉచిత బస్ ప్రయాణం మహిళలకి, అలాగే సంవత్సరానికి 4 గ్యాస్ సిలిండర్లు అందించే కార్యక్రమం కూడా దీపావళి నుంచి మొదలు కాబోతుంది. అలా మొన్నటి వరదల్లో ఎంత పెద్ద ఎత్తున గుంటూరు, విజయవాడ నగరాలను ముంచెత్తినాయో అటువంటి వరదల నుంచి కూడా ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని భారీగా తగ్గించి వాళ్ళందరికీ కూడా చరిత్రలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో ఏ విపత్తుల్లో కూడా అందనంత సహాయాన్ని అందించి వాళ్ళలో భరోసాని కల్పించడం జరిగింది. అలా ముందు కూడా ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటూ, ముఖ్యంగా ఈ 3 నెలల కాలంలో ఎవరైనా నిరంతరం రాజకీయాలను పరిశీలించే వాళ్ళు గమనిస్తున్నట్టయితే ఒక టీవీ ఛానల్స్లో కానీ డిబేట్స్లో కానీ ఎంత పారదర్శకంగా నడుస్తుంది. బూతులు టీవీ పెట్టాలన్నా, రాజకీయ నాయకుల ప్రసంగాలు వినాలన్నా బూతులు తప్ప ఇంకొకటి ఏది వినిపించేయదు. అటువంటి నుంచి ఏం చేస్తున్నాం, ఎటువంటి మార్గనిర్దేశాలు నిర్దేశించుకుని పరిపాలన ముందుకు తీసుకెళ్తున్నాం అనే దాని మీద స్పష్టమైన సమాచారాన్ని అందిస్తూ ముందుకు సాగుతూ మంచి ప్రభుత్వం కింద ప్రజలందరి చోటు అనిపించుకుంటూ ముందుకు సాగుతున్న ఈ ప్రభుత్వానికి, ఎన్డీఏ పక్షానికి, ఎన్డీఏ నాయకులు అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలాగే మా గోపాలపురం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు కూడా ఉత్సాహవంతుడు, విద్యావంతుడు. ఏదైతే నియోజకవర్గ ప్రజలు ఆయన మీద భరోసాను పెట్టుకున్నారో ఆ దిశగానే పరిపాలన ముందుకు సాగిస్తున్నారు. త్వరలోనే ఇక్కడ పారిశ్రామిక రంగంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి వివిధ పరిశ్రమలను కూడా ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఒక్కొక్కటిగా పనులన్నీ కూడా మొదలు కాబోతున్నాయి. అలా మా ఎంపీ గారు కూడా ఆవిడకున్న విస్తృత పరిచయాలతో రాజమండ్రి పార్లమెంటుని ఉత్తమ పార్లమెంట్గా తీర్చిదిద్దడానికి ఆవిడ ప్రయత్నాలు కూడా సాగుతున్నాయి. ప్రజలందరికీ కూడా ఇచ్చిన హామీ ప్రతిదీ నిలబెట్టుకుంటూ ప్రతి దాంట్లో పారదర్శకంగా పనిచేస్తామని చెప్పి తెలియపరుస్తుంది.